అంటే జరిగింది ఏంటంటే నా లోపల ఆనందం జరిగింది. ఆనందం వస్తుంది. ఏం చేయకుండా ఆనందం ఎట్లా వస్తుంది అసలు? ఏదైనా ఎంజాయ్ చేస్తానో, సినిమా చూస్తానో, ఇంకా జబర్దస్త్ చూస్తానో ఆనందం వస్తుంది కదా. కానీ నేను ఒక ధ్యానం చేయడం వల్ల ఒక 1 month నాకు ఆనందం వచ్చింది. నేను శాఖాహారిగా మారిపోయినా. నేను ఒకప్పుడు నేను మాంసాన్ని చాలా తినేవాడిని ఇష్టపడి. అది నేను ఫస్ట్ వదిలేసిన. దాని తర్వాత నాకు ఎన్నో రకాల అనుభవాలు వచ్చినాయి. అనుభవాలు అంటే ఆనందం వస్తుంది. ఏం చేసినా చేయకుండా ఆనందం వస్తుంది. అంటే లైఫ్ అంటే మనం ఒక పరిగెడతామంటాం కాబట్టి ఆ పరుగు బంద్ అవుతుంది. ప్రతి ఏ సమస్య వచ్చినా మనం ఈజీగా లీడ్ చేయగలుగుతాము. చాలా హ్యాపీనెస్ ఉంటుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ క్యూర్ అయితే. నేను ఒకప్పుడు చాలా సఫర్ అయినా, ఒక 1-2 years సఫర్ అయినా ఒక టైంలో. ఆ సఫర్ నుంచి నాకు ధ్యానం వల్ల నేను బయటకు వచ్చిన. ఇంకొకటి దీని సందర్భంగా నేను ఒకటే విషయం చెప్తాను. మనం అందరం ఒక్కసారి ఆలోచించాలి. ఒక గొర్రెను ఒక మేకను కోసినప్పుడు ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే చిన్న ఏళ్ళు దేవుతానే మనం ఆలోచిస్తాం. అటువంటిది ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకసారి మన ఫుడ్ తినే ముందు ఒక జీవిని చంపుతున్నామంటే మనకు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆలోచించాలనే విషయం. నేను దీని సందర్భంగా ఇది ఒకటి చెప్తున్నా. ప్రతి ఒక్కరు శాఖాహారిగా మారండి. ఒక్కసారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇద్దరు గొప్పటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ శాఖాహారిగా మాత్రమే కోరుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. దండ